తెలుగు భాషని ఆది నుంచి ఈనాటి వరకు మనదైన తెలుగు భాష వ్యాప్తికి ఎంతో శ్రమించి తమ జీవితాలను అర్పించినటువంటి ఎందరో మహనీయులైన కవివరేణ్యులకు శ్రీరామ సేవా సమితి తరఫున మనందరి తరఫున అశ్రు నివాళులు అర్పిస్తూ, అలానే ఈనాడు కూడా భాషా వ్యాప్తి కోసం పరిశ్రమిస్తున్నటువంటి నిస్వార్థంతో పరిశ్రమిస్తున్న ఎందరో తెలుగు కవులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ తెలుగు భాష గురించి ఒక మాట మాట్లాడుకొని తదనంతర కార్యక్రమంలోకి వెళదాం. పంచకట్టున ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు. పంచభక్షాలు కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు మన తెలుగువాడు. తెలుగుకు ప్రాశస్త్యం ఎంతో, ఇవన్నీ కూడా తరువాత కార్యక్రమాల్లో మనం ఉంటాం. అయితే బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఒకానొక శుభ సమయంలో తెలుగు కవి అయినటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తన మనోఫలకంపై ఆవిష్కరించబడిన తెలుగు భాష గురించినటువంటి ఒక చిన్న గేయంలో 2 మాటలు మాట్లాడుకొని ముందుకెళ్దాం. అక్షరాలని అమ్మవారితోటి, తెలుగు అక్షరాలు ఆ ఈ ఊరిని అమ్మవారితోటి పోల్చి తను వర్ణించిన ఈ వర్ణన ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గడించినటువంటి ఈ వర్ణనలో ఒక 2 మాటలు మనం మాట్లాడుకుందాం. అద్దమంటి ఆలు, అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు, తల్లి బుగ్గ నీరినట్టు దిద్దుతారు పిల్లలు. అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లలు. ఆమె చేతిలోని చిలుకయి, ఇంకొక చేత జపమాలయి, జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు, జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు, హంసవాహనాలు అరు అరులు, అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ముంగురులు, అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ముంగురులు, వీణాతంత్రులే అమ్ ఆహా అమ్ ఆహా. రామలింగేశ్వరరావు గారు ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈనాడు విశ్రాంత ఉపాధ్యాయులుగా ఉంటూ ఈ సమితి యొక్క ఆహ్వానాన్ని మన్నించి తమ అనుభవాలను పంచుకోవటానికి మన దగ్గరికి విచ్చేసినటువంటి విశ్రాంత ఉపాధ్యాయులు